ఇద్దరు పిల్లలకు ఊరేసి తల్లి ఆత్మహత్య. చోరీ కేసులో భర్తను తీసుకెళ్లిపోయిన పోలీసులు అవ- అవమాన భారంతో పిల్లలతో కలిసి బలవన్మరణం. ఖమ్మం జిల్లాలో ఘటన. చైన్ స్నాచింగ్ చోరీ కేసులో భర్తను పోలీసులు అరెస్టు చేయడంతో అవమానం భరించలేక పిల్లలను చంపి భార్య కూడా ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మదిర మండలం నిదానపురంలో గురువారం చోటు చేసుకుంది. ఆ, నిదానపురానికి చెందిన షేక్ బాజీ ఖమ్మంలో టూ వీలర్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరు కూతురులతో భర్తతో ఫ్రేజా. అయ్యో, ఇంత పరిస్థితి. లక్షల లక్షల కోట్ల కోట్లకి ఎగ్గొట్టిన వాళ్ళు విదేశాలపై ప్రశాంతంగా బతుకుతుంటే ఇంకా మధ్యతరగతి కుటుంబాలు ఇట్నే ఉంటాయి. భర్త తప్పు చేసిందని చెప్పి భార్య పిల్లలతో కలిపి ఆమె ఊరేసుకుంది. ఇప్పుడు భర్త ఏముంది, భర్త జైలుకు పోయేస్తాడు, ఆడు బాగానే ఉంటాడు. ఈ మధ్య బాగా నమ్మించి ఈ ఇన్స్టాగ్రామ్ పెళ్ళిళ్ళని, తర్వాత సోషల్ మీడియా పరిచయాలని, ఫేస్బుక్ పరిచయాలని, తర్వాత మిగతా సోషల్ మీడియా పరిచయాలని చెప్పి ఒకటి చెప్పి ఆ అమ్మాయిలు మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకునే యువకులు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది ఉండి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నెల 2 నెలలకే ఆ అమ్మాయికి ఈయనకి ఇద్దరికి మిస్ మ్యాచ్ అవుతుంది. ఇద్దరు మైండ్ సెట్ అవ్వట్లే, విడాకులు అవుతున్నాయి. సో ఎవరున్నా కూడా వాస్తవానికి ఇక్కడ మొత్తం క్లియర్గా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త చేసుకోవాలా. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు నేను పెద్ద జాబ్ చేస్తున్నా, పెద్ద ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నానని ఆమెను పెళ్లి చేసుకున్నాంట. తర్వాత భర్త దొంగ అని తెలిసి ఒక నిజాయితీ గల మహిళ ఈరోజు ఆత్మహత్య చేసుకుంది.